దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా 2 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. మరోవైపు ఢిల్లీలో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పూర్తయ్యాయి. ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ పోలింగ్ కేంద్రం 43 ఇది న్యూఢిల్లీలోని లేడీ అరవింద్ కాలేజ్ దగ్గర ఉన్నాము. పోలింగ్ స్టేషన్ 43 దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా వచ్చి లోపలికి వెళ్ళడానికి కొంచెం బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టారు. ఒక డివైడర్స్ కూడా పెట్టారు. డివైడర్స్ పెట్టి మొత్తం అంతా కూడా ఓటర్స్ లోపలికి వెళ్ళి పోలింగ్ ఓటర్స్ను వినియోగించుకోబోతున్నారు. అయితే ఈసారి కొత్త సిస్టమ్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టింది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎవరైనా సరే ఏ ఓటర్ ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఓటర్కి వినియోగించుకుంటున్నాడో అక్కడ క్యూ రద్దీ ఎలా ఉంది అనేది ఒక యాప్ ద్వారా ఓటర్ తెలుసుకోవచ్చు. యాప్ ఆన్ చేసి యాప్లో పోలింగ్ స్టేషన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, రద్దీ ఉందా, ఏం జరుగుతుంది, అక్కడ గొడవలు జరుగుతున్నాయా, ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. తద్వారా ఓటర్ వెంటనే ఎక్కువసేపు క్యూలో ఉండకోకుండా వెంటనే వచ్చి రాగానే వెంటనే ఓటు వేసేసి వెళ్ళిపోవాలి. ఆ రకంగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈసారి కొత్తగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. మరి టోటల్ ఎన్నికలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సీసీటీవీల ద్వారా ప్రత్యేక సర్వేలెన్స్ ద్వారా చూడబోతుంది. మరి దాదాపుగా చూసుకున్నట్టుగా అయితే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులు, అలాగే చూసుకున్నట్టుగా అయితే సీనియర్ సిటిజన్స్ కూడా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించే సిస్టమ్ను కూడా ఇచ్చారు. ఇక సీనియర్ సిటిజన్స్ ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదు. మరి పోలింగ్ కేంద్రాల్లో రాకుండా ఇంటిలో ఉండే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పటికే దాదాపుగా చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8 లక్షల మంది దాకా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి తెలుస్తోంది. మరి ఈ రకంగా చూసుకున్నట్టుగైతే కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది ఈసారి కేంద్ర ఎన్నికల కమిషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని భద్రతా ఏర్పాట్ల విషయంలో కానీ ఓటింగ్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు అయితే చేసింది. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 220 పారామిలిటరీ కంపెనీస్ని బలగాన్ని రంగంలోకి దించారు. దాదాపుగా 19,000 మంది హోంగార్డ్స్, అలాగే దాదాపుగా 8,000 మంది దాకా ఢిల్లీ పోలీస్ కూడా ఈ ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల భద్రతలో పాల్గొన్నారు. మరి ఈ ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం చూసుకున్నట్టుగైతే ప్రశాంతంగా ఉంది. అన్ని చోట్ల ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఓట్లు వేసేందుకు ఓటర్స్ రావటమే ఆలస్యం. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. మరి ఆ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో అన్ని ఏరియాల్లో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,56,00,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు బీజేపీ ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మరి పోలింగ్ టయానికి రేపు మధ్యాహ్నం నాటికి దాదాపుగా 50% పోలింగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి దాదాపుగా 6 గంటలకల్లా పోలింగ్ని స్టాప్ చేస్తారు. ఈలోగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి ఈసారి ప్రవేశపెట్టినటువంటి కొత్త విధానంతో ఓటింగ్ సరళి ఓటింగ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇక ఈసారి పోరులో చూసుకున్నట్లయితే మహామహులు బీజేపీ తరఫున ప్రధానమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హోరెత్తించారు. ఆపై విమర్శలు గుప్పించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భారీ ప్రచారాన్ని చేసింది. దాదాపుగా కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఢిల్లీలో ఉంది. మరి ఈసారి ఓటర్ ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరిని గద్దెక్కిస్తారు? దేశ రాజధాని ఢిల్లీ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ఇలాంటి ప్లేస్లో అధికారం ఎలా ఉంటుంది? డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని బీజేపీ కోరుతుంది. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ ఉంటేనే అభివృద్ధి అని చెప్పేసి చెప్తుంది. మరి దానికి టాప్ ప్రయారిటీ ఇస్తారా, లేదంటే మాత్రం కేవలం ఆమ్ ఆద్మీకి మళ్ళీ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే
ఎలక్షన్స్ ఫిబ్రవరి 5 ఉండగానే ఫిబ్రవరి 1 బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల ట్యాక్స్ మినహాయింపు ఇచ్చి పెద్ద బాంబే వేసింది బీజేపీ. మరి ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు 67.8% మిడిల్ క్లాస్ అనేది ఉన్నారు. మరి మిడిల్ క్లాస్ మందికి కూడా ఈ 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ అనేది కొంత వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా ఇటువైపు ఇప్పటిదాకా బీజేపీ మీద అసహనంతో కేంద్రం మీద ఉన్నటువంటి మిడిల్ క్లాస్ని తన వైపు తిప్పుకోవడానికి ఈసారి బడ్జెట్లో చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కారు. మరి ఈ నేపథ్యంలో ఓటర్ ఎటువైపు వెళ్తాడు అనేది చాలా కీలకంగా కాబోతుంది. రేపు ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా కొంతవరకు ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పడానికి అవకాశాలు ఉంది. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్ని టోటల్గా ఎన్నికల కమిషన్ నిషేధించిన నేపథ్యంలో 8వ తేదీన రిజల్ట్ వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే ఫలితాల కోసం. రామకృష్ణ, HM TV, న్యూఢిల్లీ.